మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఇమ్యూనిటీ బావుండాలంటే ఏం చేయాలి? ఇమ్యూనిటీ అంటే ఏంటి అసలు? ఇమ్యూనిటీ గురించి మనం ప్రతిసారి కోవిడ్ టైంలో బాగా వింటాం. ఇమ్యూనిటీ బావుందంటే కోవిడ్ వచ్చేది కాదు. ఇమ్యూనిటీ వచ్చినంటే ఈ ప్రాబ్లమ్ వచ్చేది కాదు. ఇమ్యూనిటీ బావుందంటే ఈ ఈ ఇష్యూస్ ఉండేవి కాదని చాలా వింటున్నాం. అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి? యాంటీబాడీస్ అంటే ఏంటి? ఇమ్యూనిటీ అంటే ఏంటంటే బేసికల్లీ మనం మంచి ఫుడ్ తింటున్నాం. మనం ఇంట్లో వండుకొని హ్యాపీగా, హెల్తీగా తింటున్నాం. ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా చేసుకుంటున్నాం. తొందరగా పడుకుంటున్నాం. తొందరగా లేస్తున్నాం. అంతా బానే ఉంది. కానీ ఏదో ఒక ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తున్నాం మనం. అవునా? అసలు మనం తింటున్న ఫుడ్ మనము పండించిన వంట ఎక్కడి నుంచి ఇప్పుడు వెజిటబుల్స్ తెస్తున్నాం, ఫ్రూట్స్ తెస్తున్నాం. ఎక్కడ పండించారో, ఏమేసి పండించారో, ఎరువులేసారో కరెక్ట్‌గా లేదో తెలీదు. నీళ్లు సరిగ్గా ఏసారో లేదో. ఏదో అలా పెస్టిసైడ్స్ ఏసారో, ఎక్కడ పండించారో తెలీదు. ఆ వెజిటబుల్స్ తీసుకొచ్చి మనం వాష్ చేసి వండుతున్నాం. బియ్యం కూడా తెస్తున్నాం, పండించింది తెచ్చి పెడుతున్నాం. పాలు తాగుతున్నాం. అన్నీ ఇంట్లో అయితే మనం చేయలేదు కదా! ఇవన్నీ బయట నుంచి వచ్చినవే. బయట నుంచి వచ్చినవి మనం వండుకొని తింటున్నాం. హెల్తీగా ఉండడానికి. అట్‌లీస్ట్ ఎన్ని బయట కెమికల్స్ ఏసి పండించినవైనా సరే మన చేతులకొచ్చాక దాన్ని పాజిటివ్‌గా మనం వాష్ చేసుకొని మంచిగా తినడం వల్ల 80% న్యూట్రిషన్ పరంగా బానే ఉంటాయి. బట్ రిమైనింగ్ 20% ఉంటది కదా! మనం ఎంత వాష్ చేసినా, ఎంత హెల్తీగా వండుకున్నా సరే ఏదో రకంగా కొన్ని చెడువి మన బాడీలోకెళ్తాయి. అవునా? చెడువి మనం ఎంత తీసుకుంటున్న శ్వాస మనం ఎంత శుభ్రంగా ఇంటి నిండా మంచిగా ఫ్రెష్‌గా క్లీన్‌గా చేసి పెట్టుకున్నా మనం బయటికెళ్ళాల్సిందే. బయట గాలి పీల్చాల్సిందే. సో, అవసరం ఉంటే బయట ఏదైనా తినాల్సొచ్చింది. ఎమర్జెన్సీ తినాల్సొచ్చింది. తిన్నాము. సంథింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఇందులో మనకి ఇమ్యూనిటీ ఏం రోల్ ప్లే చేస్తదంటే హెల్తీగా ఇంట్లో తింటున్నాం. అప్పుడప్పుడు బయటకు వెళ్ళాల్సొచ్చి ఏదో తినాల్సొచ్చింది తిన్నాం. అది కూడా హెల్తీయే. బట్ ఇందులో ఎలా పండించామో ఏం తెలియకుండా ఎన్నో కొన్ని కొన్ని కెమికల్స్ మన బాడీలోకి వెళ్తా ఉంటాయి. సో మనకి ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఏది తిన్నామో దాంట్లో గుడ్‌ని తీసుకోవాలి. బ్యాడ్‌ని రికగ్నైజ్ చేసి దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఇదే ఇమ్యూనిటీ అంటే. ఇప్పుడు మనం ఇంత బయట ఫుడ్ తింటుంటాము. ఇంట్లో ఫుడ్ తింటుంటాము. ఎక్కడెక్కడో పండించిన ఫుడ్‌లు, వెజిటబుల్స్ అన్నీ ఇంటికొస్తాయి. మనం వాష్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటుంటాం. 50, 60, 70% హెల్తీగా ఉండొచ్చు. బట్ రిమైనింగ్ 30, 40% కెమికల్స్ ఏసి ఏదో పెస్టిసైడ్స్ ఏసి పండించిన వెజిటబుల్స్ అవన్నీ తెచ్చి తింటుంటాం. మనకు తెలియకుండా కొన్ని చెడు వ్యర్థ పదార్థాలు మన శరీరంలోకి వెళ్ళిపోయాయనుకోండి, దాన్ని రికగ్నైజ్ చేసేది ఎవరు? ఇది మంచిది కాదు అని మనకు కనుక్కునేది ఎవరు? మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీయే. దాన్ని యాంటీబాడీస్ అంటారు. ఆ యాంటీబాడీస్ మన బాడీలో మంచి ఫుడ్‌ని తీసుకొని దాన్ని బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేసి బాడీని హెల్తీగా ఉంచడానికి యూజ్ అవుతుంది. అన్‌హెల్తీ ఫుడ్ కూడా ఎళ్ళింటది కదా లోపలికి. అది రికగ్నైజ్ చేసి మన యాంటీబాడీస్ అరే ఇది మంచిది కాదు. ఈయన బ్లడ్‌లోకి కన్వర్ట్ అయిపోతే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సొస్తది. యాంటీబాడీస్ ఎంత స్ట్రాంగెస్ట్‌గా ఉండి ఆ చెడుని రికగ్నైజ్ చేసి చెడు వ్యర్థ పదార్థాన్ని రికగ్నైజ్ దాన్ని ఏదో రకంగా మోషన్ ద్వారానో, యూరిన్ ద్వారానో ఏదో రకంగా ఎలిమినేట్ చేసేస్తారనమాట. దీన్నే ఇమ్యూనిటీ అంటారు. ఇమ్యూనిటీ అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ హెల్తీ అయ్యుండొచ్చు, అన్‌హెల్తీ అయ్యుండొచ్చు, తెలిసి తెలియకుండా తినేసుండొచ్చు. అది తెలిసి తెలియకుండా తిన్న చెత్త ఫుడ్ కూడా మన బ్లడ్‌లోకి కలిసిపోయిందనుకోండి, మనం శరీరంలో ఎన్నో రకాల అస్వస్థతలకు గురవుతూ ఉంటాం. అంటే లైక్ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తూ ఉంటాం. సో, ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఉండాలంటే మన బాడీ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉంటే మంచిని రికగ్నైజ్ చేసి చెడుని ఎలిమినేట్ చేసేలాగా ఉంటే దాన్ని ఇమ్యూనిటీ బావుంది అంటాం. ఇప్పుడు మనం బయటికెళ్ళాము. ఎక్కడో ఒక ఏదో ఏరియాకెళ్ళాము. అక్కడ మంచి గాలి ఉండొచ్చు, చెడు గాలి ఉండొచ్చు. పీల్చేసుకున్నాం. లంగ్స్ ఏం చేస్తున్నాయి? ఆ చెడు గాలిని మంచి గాలిని తీసుకొని చెడు గాలిని వదిలేస్తాయి కార్బన్ డయాక్సైడ్‌ని. బట్ మన పద్ధతి ఏంటంటే మనం బ్రీత్ అవుట్ అంటే ప్రాణాయామం ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మన చెడు గాలిని కూడా లోపల ఇముడ్చుకుంటూ ఉంటుంటాం అన్నమాట. ఆ ఇముడ్చుకోకుండా ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటే అంటే మనం తినే ఫుడ్ ఆహారం బావుండి, ఆలోచనలు బావుండి, రెగ్యులర్‌గా యోగా చేసి, ప్రాణాయామం చేస్తుంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటది. సో, అప్పుడు మనం ఆ చెడు గాలిని రికగ్నైజ్ చేసి మన యాంటీబాడీస్ దాన్ని ఎలిమినేట్ చేసేస్తాయి. అంటే మంచి దాన్ని మాత్రమే శరీరం చుట్టూ మంచిగా ఉంచి చెడుదంతా తీసేస్తా ఉంటది. దీన్ని ఇమ్యూనిటీ అంటారు. సో, క్లియర్‌గా మీకు అర్థమైంది అనుకుంటుంటాను. సో, ఇమ్యూనిటీ పెరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి. మంచిగా తినాలి, టైంకి పడుకోవాలి, యోగా, ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా చేసుకోవాలి. వాటితో పాటు ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్స్ ఉంటాయి. అంటే ఇమ్యూనిటీని బాగా పెంపొందించి యాంటీబాడీస్‌ని స్ట్రాంగ్ చేసే ఫుడ్స్ ఉంటాయి. అందులో ద బెస్ట్ ఫ్రూట్ ఏదన్నా ఉందంటే జామకాయ. ఇమ్యూనిటీకి బెస్ట్ ఫ్రూట్ అండి. జామకాయ మనకి నాటు జామకాయలు దొరుకుతాయి. ఇప్పుడు మనం దొరకయి తెప్పించుకున్నాం గానీ, గ్రీన్ కలర్‌లో ఉంటాయి జామకాయలు. బెస్ట్ అండి జామకాయలు. అవి దొరికితే మాత్రం అమృతమే. యాక్చువల్లీ హిందీలో జామకాయని అమృత్ అంటారు. దేవుళ్ళు తాగే అమృతాన్ని పేరు పెట్టాం జామకాయకి అమృత్ అని. నేమ్స్‌లో కూడా ఉంటాయి కొన్ని అద్భుతమైన మిరాకిల్స్ ఉంటాయి నేమ్స్ కొన్ని. కొన్ని నేమ్స్‌లో ఆ అమృత్ అంటే జామ్ అంటారు. జామకాయని అమృత్ అంటారు. ఎవ్రీ డే 2 జామకాయలు తీసుకొని మీకు హైయెస్ట్ ప్రోటీన్ ఉన్న ఫ్రూట్ ఏదన్నా ఉంది
ద బెస్ట్ ఫ్రూట్, హైయెస్ట్ ప్రోటీన్ కలిగి ఉన్నది అంటే అది జామకాయ. రోజుకు 2 జామకాయలు తినండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ప్రోటీన్ మంచిగా ఉంది, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఎవ్రీ విటమిన్స్ ప్రాపర్గా దొరుకుతాయండి జామకాయలు. గట్ హెల్దీగా ఉండడానికి, అంటే మనం మోషన్ సరిగా సాఫ్ట్ అవ్వకపోతే మోషన్ స్ట్రాంగ్గా క్లీన్గా చేయడానికి, పేగుల్ని క్లీన్గా ఉంచడానికి, స్టమక్ని హెల్దీగా ఉంచడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, స్కిన్ హెల్దీగా ఉండడానికి, అండ్ స్పెషల్లీ హార్ట్ హెల్దీగా ఉండడానికి. గుండె హెల్దీగా ఉండాలంటే మనం తిన్న ఎంత మంచి ఫుడ్ అయినా సరే ద బెస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్ ఉండాలి దానికి. ఆ ఫ్రూట్ ఇమ్యూనిటీని పెంచి హార్ట్ని హెల్దీగా ఉంచి డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి అద్భుతమైన ఫ్రూట్ ఉందంటే అది జామకాయ. జామకాయ గురించి చెప్పాలంటే ఒక 2 hours పడుతుందండి. అంటే అవన్నీ చెప్పుకునే బదులు జామకాయ మంచిది, డైలీ 2 తినేయాల్సింది అంతే. యాజ్ అ డాక్టర్ మనం చదివింటాం కాబట్టి, ప్రతి ఫ్రూట్ గురించి, మనిషి గురించి చదివింటాం కాబట్టి ఏది సెట్టో ఏదో తెలియదు, మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. 2 గంటలు పడుతుంది జామకాయ గురించి మాట్లాడాలంటే. కాబట్టి ఆ 2 గంటల సారాంశం అంతా చెప్పాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఫ్రూట్ ఫర్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. హార్ట్ హెల్దీగా ఉంచడానికి, డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి, స్కిన్ హెల్దీగా ఉంచడానికి, గట్ హెల్దీగా ఉంచడానికి, మోర్ మినరల్స్, విటమిన్స్ కలిగి ఉన్న బెస్ట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ. ప్రతిరోజు జామకాయ తినే వాళ్ళకి, ఎవరైనా జామకాయలు తినే వాళ్ళకి నాకు మోషన్ ప్రాబ్లం ఉందని మనం చెప్పరు. ఎందుకంటే నీళ్లు ప్రాపర్గా టైంకి తాగుతూ జామకాయలు కూడా రెగ్యులర్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. సో జామకాయ అద్భుతమైన ఫ్రూట్. జామకాయని రెగ్యులర్గా తీసుకోండి. నేను చెప్తుంటాను చిన్నపిల్లలకి. సో జామకాయని ఇష్టపడని వాళ్ళు ఉండరండి. జామకాయ ద బెస్ట్ ఫ్రూట్. సో జామకాయ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అన్ని ఇంకా చెప్పినవన్నీ బెస్ట్ అనమాట. సో జామకాయని ప్రతిరోజు రెగ్యులర్గా తీసుకోండి. టైంకి వాటర్ కూడా ప్రాపర్గా తాగండి. యోగా కూడా రెగ్యులర్గా చేసుకోండి, ప్రాణాయామం కూడా రెగ్యులర్గా చేసుకోండి. దీంతో పాటు హెల్దీ ఫుడ్ కూడా అలవాటు చేసుకోండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ అంటే ఏంటి? షెడ్యూల్ని రికగ్నైజ్ చేసి మన బాడీకి హామ్ కాకుండా దాన్ని ఎలిమినేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇంత ఇన్ డెప్త్ సింపుల్ టిప్స్లో చెప్పాను మీకు. అర్థం చేసుకుంటారు. జామకాయ, జామకాయలు దొరికితే డైలీ 2 జామకాయలు తినండి, అద్భుతంగా పనిచేస్తుంది మీ బాడీకి. ఎవ్రీ ఆర్గాన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా జామకాయలు తినొచ్చు హ్యాపీగా. అందరూ తినొచ్చు జామకాయలు, చిన్న పెద్ద వ్యత్యాసం లేని వాళ్ళు ప్రతి ఒక్క జామకాయలు తినొచ్చు. జామకాయ తినండి, హెల్దీగా ఉంచుకోండి బాడీని. అండ్ కొంతమందిలో ఇప్పుడు వేలలో ఒకరో ఒక ఇద్దరు ఉంటారు, జామకాయలు తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది మాకు అనేది. అలా ఏమి ఉండదు. హెల్దీ ఫుడ్ తింటూ జామకాయలు రోజుకు 2 తినడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అన్హెల్దీ ఫుడ్ తింటూ జామకాయలు తిన్నాం అనుకోండి, ఇంకా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్హెల్దీని వదిలేసి హెల్దీ ఫుడ్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకుంటూ రోజుకు 2 జామకాయలు తీసుకుంటే బెస్ట్ ప్రోటీన్, మోస్ట్ ఇమ్యూనిటీ, హార్ట్ హెల్దీ, లంగ్స్ హెల్దీ, నరాలు హెల్దీగా ఉంటుంది. సో ఖచ్చితంగా తినండి, హెల్దీగా హ్యాపీ.